వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగినట్లు సిప్యాక్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీఆర్ఎస్ 41.17% ఓట్లు దక్కించుకున్నట్లు తెలపగా, కాంగ్రెస్ రెండో స్థానంలో 33.81 ఓట్లు సాధించినట్లు పేర్కొంది. బీజేపీకి 13.26% ఓట్లు, ఇతరులకు 11.76% ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎగ్జిట్ పోల్స్ నిరాశ కలిగిస్తున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపశమనం కల్పిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్ ఆవా కొనసాగినట్టు సిప్యాక్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు 41% ఓట్లు పోలైనట్లు తెలుపుతుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా 33% ఓట్లు సాధించినట్లు పేర్కొంది. ఇక బీజేపీకి 13% ఓట్లు పోలవగా, ఇతరులకు 11% పైగా కూడా ఓట్లు వచ్చినట్లు సిప్యాక్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. దీంతో కొంత బీఆర్ఎస్ కు ఇప్పుడు ఎగ్జిట్ పోల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో కొంత ఈ ఎగ్జిట్ పోల్ వాళ్ళ కొంత ఉపశమనంగా కనిపిస్తా ఉంది. అయితే మనం ప్రధానంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను చూసుకుంటే బీఆర్ఎస్ చాలా ఫైట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా ఈ 3 జిల్లాల పరిధిలో బీఆర్ఎస్ కు కొంత హావా ఉన్నప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత చతికిలబడిపోయింది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అయిపోయింది. దాని తర్వాతకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతకి జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కొంత బీఆర్ఎస్ అయితే ఫైట్ చేసింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఎదుర్కోవడానికి అనేక వ్యూహాలు రచించిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వ్యూహాన్ని అమలు చేస్తూ కూడా బీఆర్ఎస్ ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే కొంత ఈ ఎగ్జిట్ పోల్ లో బీఆర్ఎస్ ముందున్నట్లు అంచనా వేస్తున్నట్లు ఉంది. అందుకే ఈ నేపథ్యంలోనే కొంత బీఆర్ఎస్ హావా కొనసాగినట్లు తెలుస్తా ఉంది. అయితే తీన్మార్ మల్లన్న మీద కూడా కొంత గ్రాడ్యుయేట్ లో కొంత వ్యతిరేకత వచ్చిన అట్లు కనిపిస్తా ఉంది. ఎగ్జిట్ పోల్ ని చూసుకుంటే ప్రధానంగా మనం ఇంతకు ముందు కూడా విశ్లేషణ చేసినటువంటి సమయంలో 3 జిల్లాల పరిధిలో కూడా కొంత కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రులు గాని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని, ప్రధాన నాయకులంతా సహకరించకపోయినట్లు కొంత కనిపించింది. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న కొంత కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఆయనకు సహకరించకపోయిన నేపథ్యంలోనే కొంత వెనుకడుగు వేసినట్లు కూడా తెలిసింది. అందుకనే ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీఆర్ఎస్ కు కొంత ముందడుగు అవకాశం గెలవడానికి ఉందనేది చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే బీఆర్ఎస్ ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అయితేంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఫోకస్ చేసి కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. పూర్తి స్థాయిలో తమకు ఈసారి సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవడం కోసం పెద్ద ఎత్తున కూడా వర్కౌట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే అటు బీజేపీ కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో వచ్చినటువంటి ఓటు బ్యాంకుని మరి కాపాడుకోవడం కోసం బీజేపీ కూడా పోరాటం చేసినట్టు కూడా మనకు ఎన్నికల సరళిని బట్టి చూస్తే అర్థమైంది. అయితే ఈ మనకు ప్రధానంగా తీన్మార్ మల్లన్న గెలుస్తాడు అనేది చాలా పెద్ద ఎత్తున కూడా ఎన్నికలకు ముందు ప్రచారం జరిగినప్పటికీ దాని తర్వాతకి జరిగిన అంటే ప్రచార సమయంలో జరిగినటువంటి పరిస్థితి అయితేంది, తర్వాతకి కొన్ని జరిగిన పార్టీలో జరిగిన పరిణామాలు అయితేంది, ఇవన్నీ కూడా కొంత ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. పార్టీల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు అయితేంది, గతంలో ఆయన తీన్మార్ మల్లన్న కొన్ని పార్టీలకు పోవడం, మళ్ళీ అదే పార్టీలకు రావడం, మళ్ళీ ఆయన ఆ పార్టీ నుంచి మరొక పార్టీకి జంప్ అవ్వడం, అట్లా అక్కడ ఉన్నటువంటి నేతలను కూడా ఆయన దూషించినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ఈ బీఆర్ఎస్ అయితే అటు బీజేపీ ఇద్దరు కూడా చాలా సోషల్ మీడియాలో వీటిని ట్రోల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలను కూడా ట్రోల్ చేస్తూ కొంత ఈ ఎన్నికల్లో లబ్ధి పొందినట్లు కొంత ఇప్పుడు ఆ ఎగ్జిట్ పోల్ ని చూస్తే అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థి వెనుకబడ్డట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి చాలా గెలవడానికి అవకాశాలు ఉన్నాయనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నది, అటు ఉద్యోగుల ఓట్లయితేంది, ఇటు కొంత మేధావి వర్గానికి సంబంధించినటువంటి వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఇంకా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసింది, వాటి పట్ల కూడా
ఇంకా గ్రాడ్యుయేట్ల మీద వాళ్ళకు అవగాహన ఉన్నది, వాళ్ళంతా కూడా తమకు ఓటు వేస్తారనేది కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి మాట. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ కొంత ఈ బీఆర్ఎస్ కు కొంత ఉపశమనాన్ని కలిగించినని చెప్పుకోవచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ కు ఒక్క స్థానం రాదు అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు అనేది పేర్కొన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కు కొంత రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ యాకేష్.